ఫస్ట్ టైం ఫెయిల్ అయిన నాని ప్లాన్. ఇదే విషయం నిజమైతే అందరిలానే నాని పేరు చెడిపోవడం పక్కా. పోనీ ప్యారడైస్ అని సర్దుకున్నా అక్కడ అసలు విషయం అది కాదట. మరి నాని నెక్స్ట్ స్టెప్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో పక్కా ప్లానింగ్తో పనిచేసేటువంటి హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని పేరు ముందు వరుసలో ఉంటుంది. సినిమా కలెక్షన్స్ నుండి షూటింగ్ షెడ్యూల్ వరకు ప్రతి విషయంలో పక్కా ప్లానింగ్తో ముందుకు సాగుతారు. అలాగే ప్రొడ్యూసర్స్కి కూడా నమ్మకమైనటువంటి హీరోగా పేరు తెచ్చుకున్నారు నాని. అందుకే నాని సినిమాలు సాధారణంగా అనౌన్స్ చేసినటువంటి టైంకే పూర్తి కావడం, రిలీజ్ కావడం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆయన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి ది ప్యారడైజ్ విషయంలో మాత్రం లెక్కలు మారిపోయినట్లయితే తెలుస్తుంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ వదల నాని కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ది ప్యారడైజ్. ఈ మూవీలో నాని పూర్తిగా కొత్త లుక్లో కనిపించనున్నారు. రెండు జడల హెయిర్ స్టైల్, రఫ్ బాడీ లాంగ్వేజ్తో ఇప్పటి వరకు చూడనటువంటి క్యారెక్టర్స్లో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్గా మమితా బైజు యాక్ట్ చేస్తుండగా సీనియర్ యాక్టర్ మోహన్ బాబు సైతం ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇలా భారీ కాస్టింగ్ ఉండడంతో ఈ సినిమాపై ఫస్ట్ నుంచెల్లే భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా నెలకొన్నాయి. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నటువంటి ఈ సినిమా నాని కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లనుందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ కావచ్చు, పోస్టర్లు, అయాషేర్ సాంగ్ సినిమాపై విపరీతమైనటువంటి హైప్ని క్రియేట్ చేశాయి. వాస్తవానికి ఈ సినిమా మొదట 2026 మార్చి 26న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ పనులు అనుకున్నటువంటి వేగంతో సాగకపోవడంతో ఆ డేట్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆగస్ట్ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తుండగా ఇప్పుడు మరోసారి వాయిదా వార్తలు తెరపైకి రావడం ఇంట్రెస్టింగ్గా మారింది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ ఇంకా షూటింగ్ స్టేజ్లోనే ఉందని తెలుస్తుంది. ఇప్పటికే 100 రోజుల పైగా షూటింగ్ కంప్లీట్ అయిన ఇంపార్టెంట్ సీన్స్ షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. అందుకే భారీ స్థాయిలో రూపొందిస్తున్నటువంటి యాక్షన్ సీక్వెన్సెస్లు, విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత టైం అవసరపడుతుందని కూడా తెలుస్తుంది. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని డైరెక్టర్ శ్రీకాంత్ వదల, ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి భావిస్తున్నారట. ఇదే టైంలో ఆగస్ట్ 21 తేదీకి మాస్ మహారాజా రవితేజ యాక్ట్ చేస్తున్న ఇరుముడి సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేయడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఒకే డేట్కి రెండు సినిమాలు రావడం బాక్సాఫీస్ పరంగా రిస్క్ కాబోతుండటంతో ది ప్యారడైజ్ సినిమాని ఆ రేస్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అయినా సోషల్ మీడియాలో భారీ మొత్తంలో వాయిదా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక నాని కెరీర్లో ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగానే కనిపిస్తుంది. జనరల్గా షూటింగ్ స్టార్ట్ చేసేటువంటి ముందే కంప్లీట్ ప్లాన్తో వెళ్ళేటువంటి నాని ఈసారి మాత్రం భారీ స్కేల్ కారణంగా కొంత వెనకబడినట్లయితే సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ది ప్యారడైజ్ సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతున్నటువంటి ప్రాజెక్ట్ కావడం కూడా ఆలస్యానికి మెయిన్ రీజన్గా కనిపిస్తుంది. ప్రజెంట్ వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం ఆగస్ట్ రిలీజ్ సాధ్యం కాకపోతే దసరా సీజన్ లేదా డిసెంబర్ హాలిడే సీజన్ను టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ముఖ్యంగా దసరా సినిమాతో నానికి భారీ విజయం అందించినటువంటి పండుగ సీజన్ను మళ్ళీ ఉపయోగించుకోవాలని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇలా ది ప్యారడైజ్ వాయిదా వార్తలు నాని అభిమానులు నిరాశకు గురి చేస్తున్నప్పటికీ మరోవైపు సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేస్తున్నాయి. ఎందుకంటే మేకర్స్ తొందరపడకుండా కంప్లీట్ క్వాలిటీతో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నారని కూడా సినీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ మార్చి నుంచి ఏకంగా ఆగస్టు 21కి వాయిదా పడింది. డేట్ మారినప్పుడు కొంత అసంతృప్తి వ్యక్తమైన భారీ కాన్వాస్తో తెరకెక్కబోతుండడంతో ఈ సినిమాకు కొంచెం టైం పడుతుందిలే అని సర్దుకున్నారు ఫ్యాన్స్. కానీ లేటెస్ట్ పరిణామాలు చూస్తుంటే ఆగస్ట్ 21న కూడా సినిమా వచ్చేలా లేదు. ఇరుముడి సినిమాకి అదే డేట్ ఫిక్స్ చేయబోతున్నారు. అది కూడా అందరికీ తెలిసిందే. ది ప్యారడైజ్ వాయిదా ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు జోరందుకున్నాయి. నిజానికి ది ప్యారడైజ్ వాయిదా గురించి కొన్ని నెలల ముందే ఒక ప్రచారం జరిగింది. ఈ మూవీ బడ్జెట్ హద్దులు దాటిపోయిందని, షూటింగ్ సజావుగా సాగట్లేదని, సినిమా ఎప్పుడో కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొందని కూడా వార్తలు వచ్చాయి. కానీ టీం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఆగస్ట్ 21నే సినిమా వస్తుందని ధీమా వ్యక్తం చేశాయి. కానీ లేటెస్ట్ ఇన్సిడెంట్స్ చూస్తుంటే అప్పుడు జరిగినటువంటి ప్రచారం నిజమే అని అయితే అనిపిస్తుంది. ఈ సినిమా నాని కంట్రోల్లో ఉందా లేదా అన్న డౌట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అందరికీ కలుగుతున్నాయి. అయితే ఈ సినిమా లేట్ అవ్వడం వల్ల సుజిత్తో చేయాల్సినటువంటి బ్లడీ రోమియో కూడా నాని సంగతి ఎటు తేల్చలేకుండా పోయింది. అయితే మొత్తంగా చూస్తే ది ప్యారడైజ్ సినిమా నాని కెరీర్ను మరో లెవెల్కి తీసుకెళ్తుందో లేదో కానీ
ప్లానింగ్ విషయంలో తనకున్నటువంటి పేరునైతే డెఫినెట్గా చెడగొడుతుంది. ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో, కొత్త రిలీజ్ డేట్ ఏంటో తెలుసుకోవాలంటే మూవీ మేకర్స్ నుంచి వెళ్ళి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా సినిమా ఇప్పటి వరకు ఆ హైప్ ఏదైతే నాని వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నిటికన్నా మించి ఇప్పుడు ది ప్యారడైజ్ విషయంలో ఉంది. దానికి తోడు అక్కడ శ్రీకాంత్ వోదల డైరెక్షన్, దాని తర్వాత సాంగ్ కావచ్చు, ఆ గెటప్ కావచ్చు, అండ్ రిలీజ్ చేసినటువంటి ఏదైతే గ్లిమ్స్ ఉందో కాకికి సంబంధించినటువంటి గ్లిమ్స్, అది ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాను ఒక ఊపేస్తుందని అయితే చెప్పొచ్చు. సో అందుకోసమనే నాని ఈ సినిమా మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో మరి చూడాలి దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా లేదా, లేకపోతే నిజంగానే ఆగస్ట్ 21 కూడా కష్టమేనా అంటే తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే అవుతున్నట్లయితే తెలుస్తుంది. బట్ ప్రొడ్యూసర్స్ మధ్య ఏముందేమో తెలియదు కానీ అనుకున్న డేట్కి కనుక రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇంతకుముందు మాత్రం రిలీజ్ డేట్ కొంచెం అటు ఇటు అయినా కానీ చాలా వరకు నెగిటివిటీ వచ్చేది. బట్ ఇప్పుడు రిలీజ్ డేట్స్ మారడం, దాని తర్వాత ఎక్స్టెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో సర్వసాధారణమైనటువంటి విషయాలు. బట్ అయినప్పటికీ నాని అలాంటివేవి చేయకుండా వరుసగా ఒక మంచి ప్లాన్ తోటి అనుకున్నటువంటి టైంకే వస్తుండడం వల్ల ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ బడ్జెట్ పెరగకుండా ఆ ఇంట్రెస్ట్లు అవన్నీ కూడా కలిపి చాలా సేఫ్ అవుతుంది. అందుకే నానితో సినిమా తీస్తే చాలా చాలా సేఫ్ అనుకునేటువంటి ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఈ భారీ సినిమాతోటి కొంచెం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మొత్తం తారుమారయ్యినట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ది ప్యారడైజ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.